దానం అంటే ధనం ఇవ్వడమే అనుకుంటాం. కాని ఆకలితో ఉన్నవాడికి పెట్టే ఒక ముద్ద అన్నం విలువ ఎంతో తెలుసా? కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిశాక సాక్షాత్తు ఆ సూర్యపుత్రుడైన కర్ణుడికే అన్నం విలువ తెలిసొచ్చిన ఒక అద్భుత ఘట్టమిది. దానకర్ణుడికి ఎదురైన ఆ వింత అనుభవం ఏమిటో ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. వీరులంతా తమ పాపపుణ్యాల ఆధారంగా స్వర్గనరకాలకు చేరుకున్నారు. అపర దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో తీవ్రమైన ఆకలి దప్పులకు గురయ్యాడు. దాహం తీర్చుకోవాలని సమీపంలోని కొలను నీటిని దోసిట్లోకి తీసుకోగానే ఆశ్చర్యం! ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారిపోయింది. ఆకలితో ఒక పండును కోసి కొరకబోతే అది పంటికి రాయిలా తగిలింది. చూస్తుండగానే అది కూడా బంగారమైపోయింది. ఏది ముట్టుకున్నా బంగారమే, కాని ఆకలి తీరడం లేదు. నిరాశతో కూలబడిన కర్ణుడికి ఒక అశరీరవాణి వినిపించింది. కర్ణా, నీవు వెండి, బంగారం, ధనమే దానం చేశావు కాని ఎన్నడూ మొక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ పరిస్థితి అని హెచ్చరించింది. అప్పుడు కర్ణుడికి గతంలో అన్నమడిగిన పేద బ్రాహ్మణుణ్ణి తిరస్కరించి అహంకారంతో బంగారమిచ్చిన విషయం గుర్తుకొచ్చింది. అన్నం పెట్టడం కంటే బంగారమివ్వడమే గొప్ప అనుకున్నాను. ఆకలి విలువ గుర్తించలేకపోయాను అని కర్ణుడు పశ్చాత్తాపపడ్డాడు. తన తండ్రి అయిన సూర్యదేవుడిని ప్రార్థించాడు. సూర్యుడు ఇంద్రాది దేవతలతో చర్చించి కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశాన్ని కల్పించాడు. దేవతల అనుమతితో కర్ణుడు సశరీరంగా భూలోకానికి వచ్చాడు. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఆర్తులందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. అందరి కడుపులో నిండగానే కర్ణుడి ఆకలికూడా తీరిపోయింది. ఈ 15 రోజుల సమయాన్నే మనం మహాలయ పక్షం అని పిలుచుకుంటాం. చూశారుగా, లోకంలో ఎన్ని దానాలున్నా ఎదుటివారి కడుపు నింపే అన్నదానం మాత్రమే పరమావధి. అందుకే మన పెద్దలు పితృదేవతల స్మరణలో అన్నదానానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: ఆకలి అన్నవాడికి అన్నం పెడదాం, అన్నదాతా సుఖీభవ అన్న దీవెనలు పొందుదాం. ధన్యవాదాలు.